ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ ది రాజాసాబ్ చిత్రం దీర్ఘకాలిక నిర్మాణంపై ఆందోళనలు పెరిగాయి. చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ చిత్రం పూర్తి కావడం అనిశ్చితంగా ఉంది. అధికారిక విడుదల సమయం ఇంకా రాలేదు. ఇటీవల కొంత భాగాన్ని తీసి మిగిలిన షాట్స్ తీస్తున్నట్లు సమాచారం. ప్రారంభంలో డివివి దానయ్య నిర్మించిన ది రాజాసాబ్ తరువాత బడ్జెట్ పరిమితుల కారణంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మారింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ప్రభాస్ పుట్టిన రోజున మాత్రమే విడుదలైంది. అయితే విడుదల షెడ్యూళ్లలో తరచుగా మార్పులు రావడం అభిమానుల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రభాస్ బాడీ డబుల్ గా చిత్రీకరిస్తున్నారు. కేవలం క్లోజప్ షాట్లను మాత్రమే చిత్రీకరిస్తున్నారు. కల్కి సినిమా తర్వాత అతని మోకాలి శస్త్రచికిత్స తర్వాత ప్రభాస్ ఇంకా అసౌకర్యంగానే ఉన్నారని, అతనికి మరింత విశ్రాంతి లేదా యాక్షన్ సీన్స్ కు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా ఫౌజీ అనే సినిమాను కూడా అను రాఘవపూడి దర్శకత్వంలో, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాలను కమిట్ అయ్యారు ప్రభాస్. హను ఫౌజీ చిత్రీకరణ ప్రారంభించగా సందీప్ ప్రభాస్ ది రాజాసాబ్ పూర్తి చేయడానికి వేచి ఉన్నట్లు సమాచారం. ఫలితంగా స్పిరిట్ మరింత ఆలస్యం కావచ్చు.